తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఓ రణరంగాన్ని తలపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో ఈసారి హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు కూడా ఉచితాలనే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. తమిళనాడులోని పార్టీలన్నీ పోటాపోటీగా వరాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏ పార్టీ మేనిఫెస్టో తమిళ ఓటర్లను ఆకట్టుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారని ఉబిళ్లూరుతున్న ప్రధాన కూటములు రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓవైపు తమ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తూనే మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో వరాలు ప్రకటిస్తున్నాయి. అయితే తమిళనాడులోని పార్టీలు ఓటర్లకు ఇచ్చే ఉచితాలు వింత వింతగా ఉంటాయి. తమను ఎన్నికల్లో గెలిపిస్తే మిక్సీలు, గ్రైండర్లు, టీవీల నుంచి ల్యాప్టాప్ల వరకు ఇస్తామని పార్టీలిచ్చే హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంటాయి. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే హామీలతో వారికి విజయం వరిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమిళనాడు ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువే. అయితే కేవలం ఆకర్షణీయమైన హామీలు ఇస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారనేది ఒక అపోహ మాత్రమేనని గతంలో ఎన్నోసార్లు రుజువైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఎలాంటి హామీలను ఇచ్చినా ఆ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని నెరవేర్చగలదా లేదా అన్న అంశాన్ని తమిళ ఓటర్లు క్షుణ్ణంగా విశ్లేషించి కానీ తీర్పు ఇవ్వరనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అక్కడి ఓటర్లు కేవలం ఉచిత హామీలు ఇచ్చిన వారికి పట్టం కట్టడం లేదనే విషయం స్పష్టమవుతుంది. అయినప్పటికీ ఈసారి ఎన్నికల్లో కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు తమిళనాడులోని ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తమిళనాడులో ఉచితాల ట్రెండ్ ఎప్పుడు మొదలైందంటే 2006లో డీఎంకే ఉచిత కలర్ టీవీల హామీతో అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉచితాలు ప్రకటించడం క్రమంగా పెరిగింది. అయితే 2011లో అదే డీఎంకే మరిన్ని ఆకర్షణీయమైన హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం ఆ పార్టీకి పట్టం కట్టలేదు. అందుకు కారణం అప్పట్లో ఉన్న అవినీతి ఆరోపణలు, పాలనపై వ్యతిరేకత. అంటే ఉచితాలు ప్రజలను ఆకర్షించినప్పటికీ ప్రభుత్వంపై నమ్మకం పోతే ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా ఫలితం మాత్రం పెద్దగా ఉండదు. అలాగే కొన్ని చిన్న పార్టీలు ప్రతి కుటుంబానికి కారు, నెలకు భారీ నగదు వంటి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చినా తమిళ ఓటర్లు వాటిని ఏనాడూ సీరియస్గా తీసుకోలేదు. తమిళనాడులో జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజ నేతలు సక్సెస్ కావడానికి కారణం వారిచ్చిన హామీలను అమలు చేస్తారనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడమే. అమ్మ క్యాంటీన్లు, ఉచిత ల్యాప్టాప్ల వంటి పథకాలను జయలలిత సమర్థవంతంగా అమలు చేయడం వల్ల ఆమె ఇచ్చిన హామీలు అమలవుతాయని ప్రజలు విశ్వసించారు. అదేవిధంగా స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూడా చెప్పేదే చేస్తాం, చేసేదే చెబుతాం అనే నినాదంతో ప్రజలకు వెళ్లే విజయం సాధించింది. ఇక్కడ పథకం కంటే కూడా ఆ పథకాన్ని అమలు చేసే నేత విశ్వసనీయతకే తమిళనాడు ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారనే విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడులోని ప్రధాన కూటములు పార్టీలో ఏ నేతను ప్రజలు ఎక్కువగా నమ్మితే వారి సారథ్యంలోని పార్టీకే పట్టం కట్టే అవకాశం ఉంది. తమిళనాడు ఓటర్లు కేవలం పార్టీలు ఇచ్చే ఉచిత పథకాలను మాత్రమే చూసి ఓటు వేయరని, అవి ఇచ్చే పార్టీ నేతలపై విశ్వాసం ఉంటేనే ఓట్లు వేస్తారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఏదైనా రాజకీయ పార్టీ ఉచిత పథకాలను ప్రకటిస్తే ఆ పథకాలు తమకు ఎలా ఉపయోగపడతాయి, అవి తమకు అవసరమా లేదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్న అప్పులు ఎంత, ఉచిత హామీలను ప్రకటించిన ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే వాటిని అమలు చేసే సత్తా ఉందా, ఆచరణ సాధ్యమయ్యే హామీలు ఇచ్చేదెవరు, ఆచరణ సాధ్యం కాని కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఉచితాలను ప్రకటించే పార్టీ ఏదనే విషయాన్ని తమిళనాడు ఓటర్లు పూర్తిగా అర్థం చేసుకుని ఓ అంచనాకు వచ్చిన తర్వాతే ఓట్లు ఎవరికి వేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఈసారి పార్టీలు అన్నీ పోటాపోటీగా ఉచితాలు ప్రకటించినప్పటికీ వాటిని అమలు చేసే పార్టీని, ప్రజల్లో విశ్వాసం ఉన్న నేతకే పట్టం కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. తమిళనాడులో గెలుపు ఓటములను నిర్ణయించగల కీలక వర్గాల ఓటర్లకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ప్రకటిస్తూ ఉన్నాయి. అయితే తమిళనాడు ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే విషయాన్ని గత చరిత్రను చూసి విశ్లేషిస్తే మాత్రం అక్కడి ఓటర్లు ఉచితాలకే కాకుండా నేతలపై విశ్వాసం ఉంటేనే వారికి పట్టం కడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది.